హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను బీరకాయ కోడిగుడ్డు పరుడు అదే గుడ్డు పరుడు చేస్తారు కదా, అంటే బీరకాయ కోడిగుడ్డు పరుడు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే రోజు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు మామూలుగా గుడ్లు ఉడకబెట్టి అట్లా వేసి కూడా చేయొచ్చు. అట్ట కూడా చేస్తా, అప్పుడప్పుడు రొయ్యలు వేసి కూడా చేస్తా అనమాట. ప్రస్తుతానికైతే రొయ్యలు లేవు, ఏం లేవు. అందుకోసమని గుడ్డేసి పొరుడులాగా చేయాలనుకుంటున్నా. జీలకర్ర ఆవాలు ఏమి వేయకుండా ఒట్టి జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలన్నమాట. ఇంకా ఆవాలు, శనగపప్పు ఇవి ఉంటాయి కదా, ఏం అవసరం లేదు. ఖాళీ ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. మధ్య లావు అయిపోతున్నా ఫ్రెండ్స్. మళ్ళీ మొహం అయితే ఎంత లావున ఉబ్బుతుందో నాకైతే. ఇంతకుముందేమో నిద్ర రాలేదు అని బాధపడి నిద్ర ట్యాబ్లెట్లు కూడా ఒక్కోసారి వేసుకోవాలనిపించింది నిద్ర కోసం. కానీ ఈ మధ్య ఎందుకు మంచిగా నిద్ర వస్తుంది. నా నిద్ర మీద నాకే విరక్తి పడుతుంది. పగులు నిద్రపోతున్నా, నైట్ నిద్రపోతున్నా, అట్లా వస్తుంది. అందుకే లావు అయిపోతున్నా, మొహం అంతా ఉబ్బుతుందన్నమాట. చూడండి, ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నా. కొన్ని సన్నగా తరిగిన అల్లం ముక్కలు అనమాట. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇదంతా ఏం లేకుండా అల్లం ముక్కలు. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం ముక్కలు కూడా. చూడండి, బీరకాయలు 1/2 కేజీ అనమాట. ఇవి మంచిగా పైన పొట్టు తీసేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నా. ఇందులో ఉప్పు వేసి మంచిగా మగ్గనివ్వాలి. అవి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. బీరకాయల సీజన్ అయితే అయిపోయినట్టే ఉంది. మార్కెట్లో ఏమంతగా లేవు. ఎడో ఒక దగ్గర ఉంటే తీసుకున్నా. అవి కూడా కొంచెం ఎందుకో వద్దు అనుకుంటానే తీసుకున్నా. కొంచెం అయినా ముదిరిపోయినట్టే అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీరకాయలు అయితే మంచిగా చూడండి ఆయిల్లో మంచిగా మగ్గిపోయినాయి. మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే ఇంకా కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే ముందే వేసుకున్నా కదా, కొంచెం అవి మగ్గేటప్పుడు మంచిగా మగ్గుతాయని కారం, ధనియాల పౌడర్ అంతే. పసుపు, ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి కారం, ధనియాల పౌడర్. ఇవి కూడా వేసి మంచిగా అందులో ఆయిల్ అంతా బయటకు వచ్చిందాక మంచిగా మగ్గనివ్వాలి. కారం వేసేసి చూడండి మంచిగా మగ్గిపోయినాయి. కారం, ఉప్పు ఏదంటే కారం, ధనియాల పౌడర్ వేసే కదా, మంచిగా మగ్గినాయి. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలన్నమాట. గుడ్లు కొంచెం అయితే చేయిజారు కింద పడేది, జస్ట్ మిస్. వీడియో తీయటం జెస్సీ అనమాట. గుడ్డుంటే ఏ కూర అయినా చెప్పనవసరంలో తినేస్తారు. అందుకోసమని ఇట్లా చేస్తున్నా. వేసి ఏం కదిలించకుండా సిమ్లో పెట్టి మంచిగా అవి ఇదవ్వనివ్వాలి. కలిపేవంటే మళ్ళీ పిచ్చి పిచ్చి గట్ట ఉంటుంది, స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట. అది వాటికి పట్టేసి నీసు వాసన వస్తుంది. అట్లా రాకుండా లైట్గా ఇట్లా చూడండి, చెదిరిపోకుండా ఎక్కువ ముక్కలుగా ఉండేటట్టు మెల్లగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి. గుడ్లు కూడా పెద్ద పెద్ద ముక్కలు అయిపోయినాయి.
మంట సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపి మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది, లేదంటే స్మెల్ వస్తుంది అనమాట. చూడండి పెద్ద పెద్ద ముక్కలు అయిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా ఫ్రెండ్స్, బాగుంటుంది అనమాట టేస్ట్. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, మంచిగా కట్ చేసి సన్నగా. నాకు ఎందుకో ఈ అలవాటు ఉంది ఫ్రెండ్స్, నేను ముందు కట్ చేసి పెట్టుకోను, అప్పటిదప్పుడే చేసేస్తాను అనమాట. ఏదో ఒకదానికి తప్పితే ఏ కూర చేసినప్పటిదప్పుడు కట్ చేసి వేసేయటమే. ఇందాక ఉప్పు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. మంచిగా కలిపేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. కోడిగుడ్డు బీరకాయ కోడిగుడ్డు పొరుడైతే అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకే బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.